ఏయ్, ఇంకోసారి ఫోన్ చేస్తే రియాక్షన్ సీరియస్గా ఉంటుందని చెప్పాను కదా, అర్థం కాలేదా? ఎందుకు ఫోన్ చేసావు? మీరు వద్దు అని చెప్పినా చేస్తూనే ఉంటాను అని చెప్పటానికే ఫోన్ చేశాను. దయచేసి ఇక్కడ నుండి వెళ్ళిపో అక్క. నేనేం చేశాను సార్? తీసుకెళ్ళండి. ఎస్ సార్. నడవరా. నిజం చెప్పరా. చెప్పరా, ఎంత ధైర్యం రా నీకు? విరించి గారిని చంపాలని చూస్తారట్రా? పని చేసి బ్రతుకుదామనే చెప్పరా. రేయ్, ఆయన కోపం అంటే ఏంటో తెలీదు. నాకు తెలిసి ఆయనకి శత్రువులు అనేవాళ్ళు లేరు కూడా, ఉండరు కూడా. అలాంటి మంచి మనిషి ఆయన. అలాంటి వ్యక్తిని చంపాలని చూశారంటే ఖచ్చితంగా దీని వెనకేదో పెద్ద ప్లానే ఉండుంటుంది. చెప్పరా, చెప్పు, చెప్పరా, చెప్పు, చెప్పు. ఎందుకు చేయించాడు? అసలు వాడి పేరేంటి? చెప్పరా, చెప్పు, చెప్పు. ప్లీజ్ సార్, నిజంగా నాకేం తెలియదు సార్. చెప్తావా లేదా? నన్ను నమ్మండి సార్, నన్ను వదిలిపెట్టండి సార్. రేయ్, చెప్పు. రేయ్, తెలీదని చెప్తే వదిలేస్తాను అనుకుంటున్నావేమో. నిజం చెప్పకపోతే ప్రాణాలు వదిలేస్తావు, తెలుసుకో. చెప్పు. చెప్పకపోతే ఈ రోజు నా చేతిలో చస్తావు. చెప్పు, చెప్పరా, చెప్పు. రేయ్, మీరు పెట్టుకుంది నా ఫ్రెండ్ డాడీతోరా. వదిలిపెట్టను. వాడు ఎవడైనా, వాడికి ఎంత బ్యాక్గ్రౌండ్ ఉన్నా సరే వదిలిపెట్టను. ఒక్కొక్కరిని పిట్టల్ని కాల్చినట్టు కాల్చి పారేస్తాను. చెప్పరా, చెప్పు, చెప్పరా, చెప్పు, చెప్పు. ఎందుకు చేయించారు? ఎవరు చేయించారు? చెప్పు, చెప్పరా, చెప్పరా, చెప్పు. రేయ్, ఎవడ్రా నువ్వు? సార్, నా పేరు కోటి సార్. వారానికి ఒకసారి వచ్చి స్టేషన్లో సంతకం పెట్టమని కోర్టు కండిషన్ బెయిల్ ఇచ్చింది సార్, అందుకే వచ్చాను సార్. కానిస్టేబుల్ సార్. వీడి చేసి సంతకం పెట్టి పంపించే. ఎస్ సార్. చెప్పరా, చెప్పు, చెప్పరా, చెప్పు. ఎందుకు చేయించారు? ఎవరు చేయించారు? చెప్పు, చెప్పరా, చెప్పరా, చెప్పు. రేయ్, ఏంట్రా నాటకాలు చేస్తున్నావు? మర్యాదగా నిజం చెప్పు, లేకపోతే ఎన్కౌంటర్ చేసి పారేస్తా. చెప్పరా, చెప్పు, చెప్పరా, చెప్తావా లేదా? హలో. హలో అన్నా, నేను కోటినన్నా. అదే అన్నా, డైరెక్టర్ని. తెలుసులే, చెప్పు. అదే అన్నా, సీన్ గడు దొరికిపోయాడన్నా. ఏంట్రా నువ్వు చెప్పేది? అవునన్నా, వాడిని ఇప్పుడు పోలీసులు ఇంట్రాగేషన్ చేస్తున్న పరిస్థితి చూస్తుంటే నిజం చెప్పేసేలాగున్నాడన్నా. అందుకే నాకేం చేయాలో అర్థం కాక నీకు ఫోన్ చేశానన్నా. కొన్ని రోజులు ఎవరికి కనపడకుండా ఎటో గట్టు పొమ్మని చెప్పాను కదరా. పోకుండా బయట ఎందుకు తిరుగుతున్నారో చెత్త నా కొడకలారా. చంపడం చేతకాల, తప్పించుకోవడం అంతకన్నా చేతకాల. వాడిప్పుడు నోరు విప్పితే మ్యాటర్ మొత్తం లీక్ అయిపోద్ది. నా ప్లాన్ మొత్తం బయట పడిపోద్ది. అడ్డంగా ఇరికించారు కదరా చెత్త నా కొడకలారా. అన్నా, ఇప్పుడు ఏం చేయమంటావన్నా? ముందు అర్జెంటుగా మీరంతా ఎస్కేప్ అయి చావండి. ఏం చేయాలో నేను ఆలోచిస్తాను. అలాగే అన్నా, ఉంటాను. ఎట్టి పరిస్థితుల్లోనూ వాడు నోరు తెరవడానికి వీల్లేదు. నిజం చెప్పే లోపే వాడి నోరు మూయించాలి. ఎలా? ఇప్పుడేం చెయ్యాలి? చెక్కిపోతుంది. జన్మని దేలే మరు జన్మని కేలే జతను విడిచావు చితికి పోతానే ప్రియతమా
అయ్యో పాపం, ఎంత కష్టం వచ్చింది. ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు, ఎవరికి రాకూడదు. భాషా నాలుగు పీకేస్తుంది, మందు సెటప్ చెయ్యి. భాషా భాషా చెప్తుంటే వినపట్లేదా? సెటప్ చెయ్యి. అయ్యా అయ్యా అయ్యో పాపం, ఎంత పని జరిగిపోయింది. అన్నా నువ్వెప్పుడు వచ్చావున్నా? నువ్వెప్పుడు వచ్చావు? వచ్చావా? కోమాలోంచి బయటకు వచ్చావా? అబ్బా ఏంటన్నా ఇట్ట చేసావు? చూడు కళ్ళెట్ట మండిపోతున్నాయో. నాకు ఒళ్ళు మండింది మరి. అయినా పిలిచినా కూడా పలక్కుండా లేనవా ఏడుస్తూ చూసేంత ఏముంది అందులో? అద్భుతమైన ఫీల్ ఉంది. మామూలు క్లైమాక్స్ కాదన్నా, గుండెల్ని పిండేసే క్లైమాక్స్. చూడగానే ఎవరికైనా సరే మనసు కరగాల్సిందే, కన్నీళ్లు రావాల్సిందే. అంత పెయిన్ ఉందన్న అందులో, అంత పెయిన్ ఉందన్న అందులో. ఏమైంది ఆడికి? ఎందుకంత కష్టపడుతున్నాడు? ఏమైందా? ఎంత మాట అన్నావన్నా? అతను ఆ అమ్మాయి గాఢంగా ప్రేమించుకున్నారు. పెద్దవాళ్ళు వాళ్ళని విడదీసి ఆ అమ్మాయికి వేరే పెళ్లి చేశారు. ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి దూరం అయ్యేసరికి తట్టుకోలేకన్నా పిచ్చడైపోయాడన్నా, పిచ్చడైపోయాడు. ఏడుపు వస్తుందనుకుంటే నవ్వొచ్చిందేంటి? అయినా రోబోలకి ఫీలింగ్స్ ఉండవు కదా. అన్నా అన్నా ఏమైందన్నా? ఎందుకలా నవ్వుతున్నావు? నాకు వాళ్ళు ఆ రిషిగాడు కనిపిస్తున్నాడు భాష, ఆ రిషిగాడు కనిపిస్తున్నాడు. ఫైనల్ భాష, ఫైనల్ గా వాడికి ఇదే పరిస్థితి. కష్టం కదన్నా, ఎంత చెప్పినా ఆ అమ్మాయి ప్రేమిస్తానంటుంది కదా, మరి ఎలా? వాడికి గతి పట్టించాలంటే దానికే గతి పట్టించాలో నాకు బాగా తెలుసు. అంటే ఏం చేస్తావున్నా? చూస్తూనే ఉండు.
హలో నేను రిషిని. అదే ఆ రోజు బుట్టకమ్మ రిపేర్ చేయించడానికి వచ్చాను కదా. మీరా సార్? ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నాను. చెప్పండి సార్. ఆ రోజు ఆ అమ్మాయికి ఇవ్వమని ఒక నెంబర్ ఇచ్చాను కదా, ఇచ్చారా? అయ్యో ఇచ్చాను సార్, ఇచ్చానని మీకు అప్పుడే చెప్పాను కదా సార్. ఏమైంది సార్? ఏమైంది? తను ఇంతవరకు ఫోన్ చేయలేదు. నిజంగా ఇచ్చారో లేదో తెలుసుకుందామని ఫోన్ చేశాను. భలేవారు సార్, నా పని మీద ఒట్టు సార్. ఆ రోజు ఇచ్చాను. ఈ పాటికి మీరు కలుసుకొని ఉంటారని కూడా అనుకున్నాను. మిమ్మల్ని చూడాలని అంత ఉత్సాహపడిన అమ్మాయి ఇప్పటిదాకా ఫోన్ చేయలేదంటే నేను నమ్మలేకపోతున్నాను సార్. సరే, ఇంకోసారి తను ఎప్పుడైనా మీ షాప్కి వస్తే మర్చిపోకుండా నా నెంబర్ ఇస్తారా ప్లీజ్? ఇదే నా నెంబర్. వస్తే ఏంటి సార్, ఆ అమ్మాయి ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే ఆ అమ్మాయి బుట్టకమ్మ నా దగ్గరే ఉంది. అవునా? అవును సార్, దాన్ని తీసుకోవడానికి ఆ అమ్మాయి 2 రోజుల్లో తప్పకుండా మా షాప్కి వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. తనకి మర్చిపోకుండా నా నెంబర్ ఇవ్వండి, ఓకేనా? తన ఫోన్ కోసం ఎంతగానో వెయిట్ చేస్తున్నానని చెప్పండి. తను ఫోన్ చేయలేదని చాలా బాధపడుతున్నానని చెప్పండి. ప్లీజ్ మర్చిపోకుండా చెప్పండి. మర్చిపోను సార్, తప్పకుండా చెప్తాను. వీలైతే ఆ అమ్మాయి నెంబర్ కూడా తీసుకొని మీకు ఇస్తాను. ధైర్యంగా ఉండండి సార్, మీరు బాధపడకండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఉంటాను సార్ మరి. వీళ్ళిద్దరినీ ఆ దేవుడే కలపాలి. కనురెప్పల కదలికతో తెలిపేది కాదు, చిరునవ్వుల సందేశం పొందేది కాదు. హృదయంలో ఏముందో చెప్పాలనుకున్నా పెదవుల్లో పదమేది పలకదు ఏమైనా. ఈ అలజడి ఏనాడు అంతం కాని కాదు ఏమో. మై గాడ్, ఇది కళ నిజమా? ప్రిన్స్ నాకు ఫోన్ చేయడం ఏంటి? నమ్మలేకపోతున్నాను. ఫోన్ లిఫ్ట్ చేయట్లేదేంటిది? హలో, ఏంటో చెప్పండి. ఎందుకు ఫోన్ చేశారు? ఈ రోజు నువ్వు ఇంకా ఫోన్ చేయలేదని. ఎందుకు చేస్తా? ఇంకొకసారి ఫోన్ చేస్తే మర్యాదగా ఉండదు, బుద్ధి లేదా, సిగ్గు లేదా, అది లేదా, ఇది లేదా అని చాలా చండాలంగా మాట్లాడారు కదా. అంత పద్ధతిగా చెప్పాక కూడా ఫోన్ చేయడానికి మేం మరీ అంత బుద్ధి లేని వాళ్ళవేం కాదులేండి. ఏంటి, కోపం వచ్చిందా? కోపం, బాధ, చిరాకు, అసహ్యం అన్నీ వచ్చాయి. అప్పటికి చెప్పారు, భూమి సూర్యుడి చుట్టూ తిరిగితే సైన్సు, అమ్మాయిల అబ్బాయిల చుట్టూ తిరిగితే న్యూ సైన్సు అని. విని చస్తేగా తగిన శాస్తి జరిగిందిలేండి. అంటే ఇదంతా నువ్వు నిజం అనుకుంటున్నావా?
అంటే కాదా? అస్సలు కాదు, అంతా అబద్ధం. నువ్వు నన్ను ఎంతగా ప్రేమించావో తెలుసుకుందామని ఓ చిన్న పరీక్ష పెట్టాను, అంతే. ఏంటి పరీక్ష పెట్టారా? నిజమేనా? నిజంగా నిజం, నీ మీదొట్టు. అయ్యో బాబోయ్, ఇదంతా నిజం అనుకొని నేనెంత భయపడిపోయానో తెలుసా? మీరెక్కడ దక్కరోనని పిచ్చి టెన్షన్ పడిపోయాను. అయినా ఏంటండి మీరు ఇలాంటి విషయాల్లో ఎవరైనా టెస్టులు పెడతారా? నాకు కోపం వచ్చింది, మీతో మాట్లాడను అంతే. సారీ. ఈ కోపం సారీ చెప్తే పోదు. మరి ప్రేమిస్తున్నానని చెప్తే తగ్గుతుంది. అలాగే. ఒక్క నిమిషం. హలో రిషి గారు, నా ప్రేమని రిజెక్ట్ చేశాడని చెప్తే ఎగతాళి చేశారు కదా. ఆ రిజెక్ట్ చేయటం అంతా జస్ట్ టెస్ట్ అంట, నిజం కాదంట. నా బాయ్ ఫ్రెండ్ కాల్ చేశాడు, ఐ లవ్ యూ చెప్తానంటున్నాడు. కావాలంటే వినండి. హలో, ఇప్పుడు చెప్పు చెప్పండి. నువ్వంటే నాకు చాలా ఇష్టం. అయ్యో అలా కాదు, స్టైలిష్ గా ఇంగ్లీష్ లో చెప్పండి. ఐ లవ్ యూ. ఏది? మళ్ళీ చెప్పండి. ఒక్కసారేంటి, కలిసినప్పుడు 100 సార్లు చెప్తాను. అయ్యో, ఏంటి మనం కలుస్తున్నామా? ఎప్పుడు? ఎప్పుడో ఏంటి, త్వరలో 2 రోజుల్లో బ్లూ మూన్ రెస్టారెంట్లో మనిద్దరం సాయంత్రం కలవబోతున్నాం. ఓకేనా? డేటు టైము ఫిక్స్ చేసి చెప్తాను. ఓకేనా? ఓకే, ష్యూర్, తప్పకుండా కలుద్దాం. మిస్ అవ్వవుగా? అయ్యో భలే వారండి, ఎందుకు మిస్ అవుతాను? అస్సలు మిస్ అవ్వను. మిమ్మల్ని ఎప్పుడెప్పుడు చూడాలా ఆనంది. దీని గోలే చాలా ఎక్కువ అనుకుంటే మళ్ళీ దీని లవ్వర్ గోల ఒకట. నాకు కూడా అలాగే ఉంది. ఓకేనా? బాయ్ బాయ్. అన్నా, పొద్దునేమో అలా మాట్లాడావు, ఇప్పుడేమో ఇలా మాట్లాడుతున్నావు. నీ లాజిక్ ఏంటో నాకు అర్థం కావట్లేదన్నా. లాజిక్ కాదు భాష, మోసం. అంటే ఇప్పుడు నేను చెప్పిందంతా నిజమని నమ్మి రేపది రెస్టారెంట్కి వస్తుంది. సరదాగా దానికి కాసేపు మాయమాటలు చెప్పి
కలిసి భోంచేస్తాం. ఆ తరువాత అక్కడి నుంచి ఏ గెస్ట్ హౌస్కో తీసుకెళ్ళి అన్నా అన్నా అంటే అంటే నువ్వు అమ్మాయిని అదే చేస్తాను. వద్దన్నా, తప్పన్నా, చాలా అమాయకురాలన్నా, అంత పని చేయకన్నా, పాపం అన్నా. దేవుడా, వీడి నుంచి ఆ అమ్మాయిని నువ్వే కాపాడాలి. తొక్కలో ప్రేమ అద్దె ఇద్ది అని నా ప్రేమని చాలా చీప్ గా తీసి పారేశారు కదా, మరి ఇప్పుడేమంటారు? ఇప్పటికైనా ఒప్పుకుంటారా నా ప్రేమ చాలా గ్రేట్ అని? వాడు నీకు జలకిలివ్వడం చూస్తుంటే వాడి మైండ్ సెట్ ఏదో కొంచెం తేడాగా అనిపిస్తుంది. కొంచెం చెక్ చేసుకో. నా లవ్ సక్సెస్ అయిందని మీకు కుళ్ళు, అందుకే ఇలా మాట్లాడుతున్నారు. త్వరలోనే నా లవర్ని మీకు పరిచయం చేస్తాను. తనతో మాట్లాడాక మీ అభిప్రాయాన్ని ఇట్టే మార్చేసుకోకపోతే చూడండి. ఈ ఆనందం నీకు కొన్ని రోజులే లేవే. నిజంగా ప్రేమేనా ఇలా నీ జతలో ఉన్నా? లలలా లలలా లలలా. ఆ పరుగేంటి, దీని జోష్ ఏంటి, దీని పాటలేంటి? చూద్దాం. దీని జీవితాన్ని నాశనం చేయాలి.